హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిసారి వెజ్ చేస్తున్నాను కదా, ఈసారి డిఫరెంట్ కోసం నాన్ వెజ్ అండి. నేను మటన్ చేస్తున్నాను ఇవాళ. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపానండి. ఎక్స్ట్రా టేస్ట్ కోసం నాన్ వెజ్ ప్రియ మసాలా పేస్ట్ వాడిని చాలా బాగుంటుంది. చేసే విధానం చూద్దామండి. నేను మటన్ గ్రేవీ చేయాలనుకుంటున్నాను ఇవాళ. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత కనీసం ఒక 10 మినిట్స్ అన్న పక్కకు పెట్టుకుంటే రుచి బాగా వస్తుందండి. ఉప్పు కారం అనేసి ముక్కలకి చాలా బాగా పట్టేస్తుంది. 10 మినిట్స్ పక్కకు పెట్టుకుందాం. గ్రేవీ కావాలంటే వేయించిన అవసరం లేదండి, పచ్చి కూడా పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు, కొబ్బరి, రెండు లవంగాలు, యాలకులు, చెక్క, ధనియాలు అండి. నేను ఎక్కువ మసాలా వాడను, లిమిటెడ్ అండి. ఇవి మిక్సీ పట్టేసుకున్నాను. ఆయిల్ వేడైందండి. మనం ఇందాకలా అన్నీ పచ్చి పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్నది ఆయిల్ వేడైన తర్వాత వేయాలండి. ఇది కనీసం ఒక 10 మినిట్స్ అన్నా కూడా గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా గోల్డ్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత అల్లమండి. నేను ఎప్పటికప్పుడే దంచేసుకుంటాను రోట్లో. అలా అయితేనే నాన్ వెజ్కైనా వెజ్కైనా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అల్లం వేసి కలుపుకోవాలి. గోలిన తర్వాత మటన్ వేసి కలుపుకోవాలండి. చూడండి, చాలా బాగుంది. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేటప్పుడు ఉంచుకోవాలి. 2 విజిల్స్ వచ్చేదాకా మటన్ ఇట్లా ఉంటుందండి. గ్రేవీ చూడండి ఎంత బాగుంది. సూప్ కన్నా గ్రేవీ చాలా బాగుంటుంది. మనకు బిర్యానీ టేస్ట్ కావాలనుకుంటే, హోటల్ టేస్ట్ కావాలనుకుంటే దాంట్లో కొంచెం మరాఠీ ముగ్గ చిన్నది తీసుకున్నానండి. అనాస పువ్వు రెక్కలు తీసుకున్నాను. ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది. ఇలా వేసేసి కలిపి ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్ది. నేను కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నానండి టేస్ట్ కోసం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, మన ఇష్టం అండి. వేసి కలిపేస్తున్నాను. కలిపేసి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఈ షార్ట్స్ తీయడం ఏంటో కానీ 30 నిమిషాలు అలా అయ్యే కర్రీ 3 నిమిషాలలో తీయాల్సి వస్తుంది ఏంటో. ఓకే అండి, మటన్ కర్రీ ఓవర్ అండి. వేడి మటన్ కర్రీ అయిపోయిందండి. చూడండి, చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.